పిఆర్టీయూ సాలూరు మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో పిఆర్టీయూ జిల్లా గౌరవ అధ్యక్షులు ఇల్తేపు శంకర్ను గురువారం ఘనంగా సన్మానించారు. ఇటీవల జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైన సందర్భంగా ఇల్తేపు శంకర్ను పూలమాల శాల్వలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈ శంకర్ మాట్లాడుతూ, నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఎస్ రద్దుతో పాటు 3 డిఏలు మంజూరు చేయడం, 317 జీవో రద్దు, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తారని అసెంబ్లీలో ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తాను ఎల్లప్పుడూ ఉపాధ్యాయ సమస్యల పట్ల పరిష్కార దిశగా కృషి చేస్తానని, అందరికీ అందుబాటులో ఉంటారని శంకర్ తెలియజేశారు. ఈ సందర్భంగా పిఆర్టీయూ మండల అధ్యక్షులు డి థామస్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ముందుండి నడిపించే ఇల్తేపు శంకర్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాలూరు మండల పిఆర్టీయూ ప్రధాన కార్యదర్శి రవి, ప్రతినిధులు సాయిలు, ఎస్ లక్ష్మణ్, ఎస్కే నిజాముద్దీన్, డి సుధారణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మంజుష, ప్రాథమిక సభ్యులు, వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. పిఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో నన్ను గౌరవ అధ్యక్షుడిగా నిజామాబాద్ జిల్లాలో అయిన తర్వాత మొట్టమొదటిసారి ఆహ్వానించి సన్మానించినందుకు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు థామస్ గారికి, సాయిల్ గారికి, మరి కార్యవర్గ సభ్యులు లక్ష్మణ్ గారికి, మరియు నిజాముద్దీన్ గారికి, అరుణ్ సార్ గారికి, నేను కార్యవర్గ సభ్యులకు, ప్రాథమిక సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దీనికి సహకరించిన రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి గారికి, కమలాకర్ గారికి, ఎమ్మెల్సీ రాఘోత్తమ్ రెడ్డి గారికి, మరి జిల్లా బాధ్యులు మోహన్ రెడ్డి గారికి, వెంకటేశ్వర గౌడ్ గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగస్తులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి మరి ఒక ఆశతో ఎదురు చూస్తూ ఈ సమస్యలు సాధించబడతాయని ఒక ఆశతో ఉన్నప్పటికీ కొన్ని సాధించుకున్న అనేక సమస్యలు మనకు పెండింగ్లో ఉండి చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. మరి ఈ తరుణంలో మరి ఈరోజు పిఆర్టీయూ పెద్ద సంఘం ఉన్నప్పటికీ మరి అనేక సమస్యలు జీవోలు సాధించినప్పటికీ మరి గత ప్రభుత్వంలో మరి మన రాష్ట్ర నాయకత్వాలు కొన్ని సమస్యలు సాధించి పెట్టినా ఇంకా కొన్ని సమస్యల పట్ల మనకు ప్రభుత్వం నుంచి సానుకూలంగా స్పందన లేక కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డటువంటి మాట వాస్తవము. అయినప్పటికీ మన గౌరవ ఎమ్మెల్సీ గారు, మరి రాష్ట్ర బాధ్యులు ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వానికి, మరి రాష్ట్ర నాయకత్వం ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వానికి, మంత్రులకు అనేక సమస్యల మీద నివేదించినప్పటికీ ఈ పెండింగ్లో ఉండటము, మరి ఎన్నికలు రావటము, ఆ ఎన్నికల్లో కూడా మరి ఈరోజు ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా కోరుకున్న రీతిలో ఈరోజు మార్పు కావాలని ఏదైతే మరి కోరుకున్నారో ఆ మార్పు జరిగింది. మార్పు జరిగిన వెంటనే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు మొట్టమొదట తొందరలోనే వారు నిండు అసెంబ్లీలో మరి ఉద్యోగ ఉపాధ్యాయుల గురించి మరి సిపిఎస్ విధానము రద్దుపరుస్తామని చెప్పడము, మరి 317 జీవో ద్వారా ఇబ్బంది కలిగినటువంటి ఉపాధ్యాయులకు ఖచ్చితంగా వాళ్లకు న్యాయం చేస్తామని తెలియజేయడం నిజంగా సంతోషకర విషయము. ఖచ్చితంగా నమ్మకం ఉన్నది, ఈ ప్రభుత్వము ఉద్యోగ ఉపాధ్యాయుల పట్ల సానుకూలంగా ఉండి సమస్యలు పరిష్కరిస్తుందనే ఒక నమ్మకము మరి కింద ఉన్నటువంటి ప్రాథమిక సభ్యులు నమ్ముతూ ఉన్నారు. మరి వీటితో పాటు మరి అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ డైరెక్ట్గా 1వ తారీఖు జీతాలు రాని మీద కూడా మరి అసెంబ్లీలో చర్చలు జరిగినాయి. మరి చాలా సంతోషము. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మేము కోరుతా ఉన్నాము, మీకు బాధలు తెలిసినాయి. గత 9.5 సంవత్సరాల్లో మాకు ఏ విధంగా జీతాలు వచ్చినాయి, ఏ విధంగా పెండింగ్ బిల్లులు మాకు రాలేకపోయినాయో మీరు నిండు సభలో చర్చించను. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాము. ఖచ్చితంగా మా సమస్యలు మరి సాధించి పెడతారని కూడా మేము నమ్ముతున్నాము. మరి వీటితో పాటు మరి మేము ఈరోజు ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాము, మీరు విద్య అనేటటువంటిది పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో విద్య అభివృద్ధి చెందాలంటే మరి ఈరోజు ఖచ్చితంగా ప్రతి సంవత్సరము లేదా 2 సంవత్సరాలకు ఒకసారి డిఎస్సి ద్వారా మరి నియామకాలు జరగాలి. ఈ గత కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక, కొత్త పోస్టులు మరి రిక్రూట్మెంట్ కాక
అనేక పాఠశాలల్లో మరి సింగిల్ టీచర్స్ ఉన్నాయి, హై స్కూల్లో కూడా ఖాళీలు ఉన్నాయి. మరి ఈరోజు ఎంఈఓలు పోస్టు ఖాళీలు ఉన్నాయి, డిప్యూటీ డిఓలు ఖాళీలు ఉన్నాయి, డిఓలు ఇన్ఛార్జి పాలన నడుస్తున్నది. ఇవన్నీ సమస్యలతోని విద్యా వ్యవస్థ మరి కుంటుపడ్డ పరిస్థితి ఏర్పడ్డది. మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, కొత్తగా అయినటువంటి ప్రభుత్వము ఖచ్చితంగా ఈ సమస్యల మీద దృష్టి పెట్టి ఇవన్నీ కూడా చేపట్టినట్లయితే మరి డిఎస్సి ద్వారా ఎక్కువ మొత్తంలో ఉపాధ్యాయులను నియామకాలు జరిపినట్లయితే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ ముందుకు పోతుంది. మా టీచర్లు కూడా బాగా పనిచేసి మరి విద్యాభివృద్ధికి కృషి చేసి పాఠశాలలు, అన్ని ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్యార్థుల సంఖ్య పెరిగే రీతిలో మేము ప్రయత్నం చేస్తామని కూడా మేము కోరుతా ఉన్నాం.